11వ అధ్యాయము మొదటి వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించెను. చాలండి. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ప్రియులారా, ఈ ఆనంద మాసములో క్రిస్మస్ యొక్క ప్రవచనములో నెరవేర్పులు మీకు గుర్తు చేయడము జరుగుతుంది. బాలుడు జన్మించనని ఆనవాలు తెలియజేయబడ్డాయి, శుభవార్తలు తెలియజేయబడ్డాయి, గానములు పాడారు, స్తుతిలు పాడినట్లుగా మనము సువార్తలో చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 2015 సంవత్సరపు క్రితం నుంచి వచ్చిన వారు కాదని, ఆయన భూమి పుట్టక ముందే సృజించబడ్డాడని సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడింది ప్రియులారా. అయితే ఆయన భూమి పుట్టక ముందు ఉన్నాడు గనుక, ఆయన గురించి భూలోకానికి ఆయన రాబోతున్నాడు గనుక అనేకమైన ప్రవక్తల చేత ప్రవచనాలు అనేది రాయడం జరిగింది. ఒక్కొక్క ప్రవచనం అనగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడాలి, ఆయన ఏమి బోధించాలి ముందుగానే అప్డేట్ అవి అన్నమాట. అంటే ప్రవక్తలు ఏదైతే రాశాడో ప్రవచించారో వాటిని నెరవేర్చడానికి వచ్చిన మన దేవాతి దేవుడు నేటి కాలం ఒక ప్రవచనాన్ని మన ఎదుట పెడుతున్నాడు. అదేంటి అంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను అనే మాటను ఆలోచన చేయని ప్రియులారా, అది ప్రవచనం. మరి నెరవేర్పులు ఎక్కడ చూస్తాము అనంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం 16 చదువుతామండి. మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అని నేను నా దూతని పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును వేకువ చుక్కనై ఉన్నాను. ఆలోచన చేయండి ప్రియులారా, నేను ఎవరినయ్యా అంటే దావీదు తండ్రి అయిన యెషయా వారిలో నుండి మొద్దులో నుంచి వచ్చిన చిగురును అంటున్నాడు. అయితే నేను పరిశీలించినప్పుడు దేవుని సరుకులు అడిగినప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటి అంటే, ఎక్కడైనా దావీదు చెట్టు నుంచి చిగురు వస్తుంది అని అంటే బాగుంటుంది, చూడడానికి అందంగానూ ముచ్చటగా ఉంటుంది లేలైతే ఆ యొక్క వచ్చే చిగురు. కానీ అలా మాట్లాడట్లేదు. ఆ చెట్టు ఏమైపోయిందంటే మొద్దు బారిపోయింది, దాని రెమ్మలు ఎండిపోయినాయి, దాని ఆకులు ఎండిపోయినాయి, దాని జీవితం అయిపోయినట్లుగా మొద్దు బారిపోయినట్లుగా మారిపోయిందంట ఆ యెషయా అనే చెట్టు. యెషయా అనే కుటుంబము యూదా జాతి ప్రజలుగా గణనీయముగా ఇశ్రాయేలులో ఏలుబడి చేస్తున్న వృక్షం ఏమైపోయింది అంటే ఎండిపోయినట్లుగా కనబడుతుంది. ఎండిపోయిన మొద్దులో నుంచి 2015 సంవత్సరాల క్రితము ఒక చిగురు అనేది పుట్టినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అసలు ఎందుకు ఆ చెట్టు ఎండిపోయింది, ఎందుకు చిగురు పుట్టిందో అనేది కారణం 2 విషయాలు నేను చెప్పి నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నా. మిమ్మల్ని ఎక్కువగా నేను ఇబ్బంది పెట్టను. వినండి ప్రియులారా, దావీదు యెషయా కుమారుల్లో నుండి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, తన 8వ సంతానమైన దావీదును. దావీదు మీదకి సమయాలు అభిషేకిస్తూ దేవుని ఆత్మ ఎప్పుడైతే దావీదు మీదకి దిగి వచ్చిందో దేవుడు అంటాడు కదా, అయ్యా దావీదు, నేను శాశ్వత రాజుగాను, నీ సింహాసనము నీ కుమారుల సంతానాభివృద్ధికి నీ తరతరముల వంశావళికి నేను దీవెనగా ఇచ్చేస్తున్నాను. ఇక ఈ సింహాసనం మీద నీ కుటుంబ సభ్యులే రాజుగా ఉంటారు, ఇది నీకు శాశ్వత సింహాసనం అన్నాడు. కానీ ప్రియులారా, దావీదు చనిపోయిన తరువాత ఆ యొక్క సొలొమోను రాజుగా రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా దేవాలయం కట్టిన వ్యక్తి పైకైతే 40 సంవత్సరాలు ప్రయాసపడి మందిర బంగారముతో దేవాలయం కట్టాడు, గాని హృదయము అనే దేవాలయాన్ని కట్టుకోలేకపోయాడు భార్యల చేత. ఎప్పుడైతే తన భార్యల చేత దేవునికి విరుద్ధముగా దేవుడి నుంచి తప్పిపోయాడో వెంటనే దేవుడు ఆ రాజ్యాన్ని 2 ముక్కలు చేసేసాడు. మీకు అర్థం కావాలంటే ఇశ్రాయేలీలు మొత్తం 12 జాతులు, 12 వంశావళి. వారిలో 10 మంది ఒకరైపోయారు. ఈ 2 జాతి ప్రజలు ఒకవైపు వెళ్ళిపోయారు. 10 మంది ఒక పక్కన ఉన్నారు, సొలొమోను వాళ్ళని ఏలుతున్నాడు.
మిగతా 2 ప్రజల్లో బలము లేక, వాళ్ళలో సహవాసము లేక వారు ఏమైపోయారు అంటే బబులోను అనే రాజు చెరులోనికి, నెబుకద్నెజరు యొక్క రాజు చెరలోనికి బానిసలుగా వెళ్ళిపోవలసిన పరిస్థితికి వచ్చింది. అందులో ఒక జాతి ఎవరయ్యా అంటే యోధా జాతి ప్రియులారా. యోధా జాతి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే బబులోను చెరలోనికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది అంటే ఎప్పుడైతే దేవుడిని నిర్లక్ష్యము చేశారు ఈ ఇశ్రాయేలీయులు, వారు వికసింపబడిన తరువాత అయినా అయ్యో దేవుడు మాకు దూరం అయిపోయాడు కాబట్టి మేము విడిపోయాం, ఆ దేవుడు మాకు కావాలి అని చెప్పి వారు బ్రతుకు మార్చుకోలేదు, మనసు మార్చుకోలేదు. కాబట్టి దేవుడు వారిని బానిసలుగా చెరకు అప్పగించాడు. వినండి ప్రియులారా, ఎప్పుడైతే చెరకు అప్పగించాడో దేవుడు ముందుగానే నెబుకద్నెజరుకు ఒక కళ చూపించాడు. అదేంటయ్యా అంటే ఒక ప్రతిమను చూపించాడు. ఆ యొక్క బంగారముతో శిరస్సును, వెండితో ఛాతీని, అలాగే ఇనుము బంగారముతో ఒక ప్రతిమను మనకు చూపిస్తున్నాడు. ఏంటి దానికి సాదృశ్యం అంటే ఇదిగో ఈ జాతి ప్రజలను, ఇశ్రాయేలు జాతి ప్రజలను 4 భయంకరమైన సామ్రాజ్యాలు ఏలబోతున్నాయి. ఈ జాతి ప్రజలను బానిసలుగా చేసుకోవడానికి, ఈ జాతి ప్రజలను అయ్యో ఎందుకు బతికామా అనిపించేటట్లుగా వారిని నేను వారి చేతులకు అప్పగించేస్తున్నాను అన్నాడు. మొట్టమొదటిసారిగా వారు ఎవరి చేతులకు వెళ్ళిపోయారు అంటే బంగాళము అని పిలువబడుతున్న బబులోను సామ్రాజ్యానికి వెళ్ళిపోయారు. మీకు అప్పుడు చరిత్రంతా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతుంది ప్రియులారా. ఇప్పుడు నేను అది వివరించడానికి టైం లేదు. బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. ఈ బబులోను చెరలో నుంచి దేవుడు ఇంచు మించు 48 సంవత్సరాలు వారందరూ చెరసాల్లో ఉన్నారు. ఐగుప్తులో ఎలాగైతే బానిసలుగా బతికారు అంతకంటే నీచముగా బతికారంటే వారు. అక్కల్లో నుండి అనేకమైన ప్రవక్త, ఇర్మియా ప్రవక్త లాంటి వారిని లేపినా వారు బ్రతుకులు మార్చుకోలేదు. దేవుడు ఎట్టకేలకు బబులోను సామ్రాజ్యం అంటే మీరేమనుకోమాకండి. సామ్రాజ్యము అనేది దేనికి సాదృశ్యం వస్తుంది అంటే ఒకే చక్రవర్తి ప్రపంచానికి, అర్థమవుతుందా? ఒకే రాజు ప్రపంచమంతా ఏలేవాడు అనమాట. సామ్రాజ్యం అంటే అర్థం అది. మొట్టమొదటిగా బబులోను సామ్రాజ్యం ప్రపంచమంతా ఏలింది. ఆ బబులోను సామ్రాజ్యాన్ని దేవుడు నిజమైన దేవుడు ఎవరా అని శత్రుఘ్న మేషక్ అభిజ్ఞుల చేత తెలియజేసినప్పుడు యెహోవాయే దేవుడు అని పిలిపించుకున్నప్పుడు అతడు తన బ్రతుకును మార్చుకున్నాడు. ఇశ్రాయేలును విడిపించేద్దాం అనుకున్నాడు. వెంటనే వారి మీదకి నెక్స్ట్ సామ్రాజ్యము, పారసీల సామ్రాజ్యము వారి మీదకి దండెత్తింది. వాటి గురించి నేను కొద్ది నిమిషాలు మాట్లాడి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడతాను. వీరి సామ్రాజ్యం ఎలాగా విస్తరించింది అని అంటే ప్రియులారా, యోధా జాతి ప్రజలని నాశనము చేసేద్దాం, భయంకరమైన నీచాతికరముగా ప్రజలను నాశనం చేసేద్దాం. ఆ పారసీల సామ్రాజ్యం ఎక్కడ స్థాపించబడిందయ్యా అంటే ఎస్తేరు అనే గ్రంథంలో మనకి కనబడుతుంది ప్రియులారా. యోధా జాతి ప్రజలు లేకుండా చేద్దాం, యోధా జాతి ప్రజలు నాశనం చేసేద్దాం. కారణం ఏంటంటే దేవుడు ముందే దావీదుకు మాట ఇచ్చాడు, నీ వంశంలో నుంచే నేను వస్తాను అని. యోధా జాతే లేకుండా చేసేస్తే ఇక యేసుక్రీస్తు ఎలా వస్తాడు భూమి మీదకి? ఇక రక్షకుడు రాడు కదా, వీరిని విడిపించేవాడు రాడు కదా అని చెప్పి వారిని ఏం చేశారయ్యా అంటే మనందరికీ తెలుసు, వారందరినీ చంపించేయడానికి ఆ ప్రాంతంలో హామాను అనేవాడు లేచాడు. మొద్దికే దానికి తలవంచలేదు అని ఒకే ఒక నెపముతో యోధా జాతి ప్రజలందరినీ నాశనం చేయాలి అని 127 సంస్థానములో తాకీదు రాయించాడు. అయితే ప్రియులారా, వారికి మనకి సంబంధం ఏమని అనుకుంటే ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు అని అన్నాడు. ఆలోచన చేయండి ప్రియులారా, ఈ 2వ సామ్రాజ్యం ఏలుబడి ఎక్కడ చేసిందయ్యా అంటే మన భారతదేశం హిందూ నది ప్రాంతం ఒడ్డున మనం ఉన్నాము కనుక మన దేశానికి భారతదేశము ముందు ఏమని పేరు పెట్టబడిందండి? హిందూ దేశము అనేది మనకి పేరు పెట్టబడింది ప్రియులారా. ఆలోచన చేయండి ప్రియులారా, గమనించండి. అంటే మన దేశాన్ని కూడా ఎవరు పరిపాలించాడు చెప్పాలి. వారు ఎవరయ్యా అంటే మీకు వారి జాతి ప్రజల గురించి ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం.
గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నింటినీ గూర్చియు రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఎవరు పరిపాలిస్తారో వారి పేరు మీద గ్రంథం రాస్తారు. వారు ఏ గ్రంథం రాస్తున్నారు అంటే మాదీయుల పారసీయుల గ్రంథంలో రాస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ రాజ్యము పేరు మాదీయుల పారసీయుల రాజ్యము. ప్రియులారా, చిన్న లాజిక్ ఉంటుంది ఎక్కడైనా సరే. ఆలోచన చేయండి. వారి రాజ్య పరిపాలన ఇదిగో యోధా జాతి ప్రజలు లేకుండా చేద్దాం, వారి మొద్దుగానే ఉంచేద్దాం, వారి బ్రతుకులో చిగురు వద్దు, వారి బ్రతుకులో ఆశీర్వాదం వద్దు, వారి ఏడవాలి, వారి జీవితం అంతా ఏర్పుగా ఉండాలి, ఎప్పుడు చూసినా వేదనగా ఉండాలి, ఎప్పుడు చూసినా రోదనగా ఉండాలి, వారి బ్రతుకులకి ఆశీర్వాదం వద్దు అని అనుకుంటూ తాతాలు చేసిన పన్నాగమేంటో తెలుసా ప్రియులారా? మొద్దుకాయను చంపడానికి యూదా జాతి ప్రజలందరినీ నాశనం చేయాలని హామాను ఉరిగొయ్యి సిద్ధము చేస్తున్నప్పుడు దేవుడు తన విశాలమైన ప్రణాళిక చేత ప్రియులారా ఎస్తేరును అన్యురాలికి ఇవ్వబడి అనగా అహష్వేరోషుకి ఇవ్వబడి రాణిగా పట్టాభిషేకం చేసినట్లుగా దేవాది దేవుడికి తెలియజేస్తున్నారు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఎప్పుడైతే మొద్దుకాయ కూలి పట్టా ధరించుకొని ఇదిగో యూదులందరూ నశించిపోతున్నారు అని మొద్దుకాయక ఎస్తేరుకు సమాచారం అందించడం, ఎస్తేరు 3 రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేసి ఎట్టకేలకు రాజుగారి సన్నిధికి వెళ్లి రాజ్యదండమును పట్టుకుని తాను విన్నపము కోరి విందును ఏర్పాటు చేసినట్లుగా ఆ విందు ద్వారా దేవుడు ఆ రాజు మనస్సును ప్రేరేపింపచేసి వారెవరిని నాశనము చేయవద్దు అని చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే యూదా జాతి ప్రజలు దేవుడు ఎలాగ దీవించాడయ్యా అంటే ఒకసారి ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం ప్రియులారా. అప్పుడు మొద్దుకాయ తెలుపు వర్ణము గల రాజవస్త్రములు, బంగారపు పెద్ద కిరీటములు, అవిసనాలతో చేయబడిన దూబ్ర వర్ణము గల 16 మరియు యూదులకు క్షేమమును ఆనందమును ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానములు అతని చట్టములు వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమందు విందు చేసుకొని మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతమును అవలంబించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదా జాతి ప్రజలు నాశనం చేయాలనుకుంటే ప్రియులారా దేవుడు ఏం చేశాడో తెలుసా? ముద్ర వేయించి యూదా జాతి ప్రజలకు క్షేమం ఇవ్వాలి, యూదా జాతి ప్రజలకు సంతోషం ఇవ్వాలి అని చెప్పి ఈ 127 సంస్థానాలు అంటే మన భారతదేశానికి కూడా చట్టము అమలబడింది. ఆలోచన చేయండి ప్రియులారా. ఇదిగో ఇశ్రాయేలీయుల ప్రజలైన యూదా జాతి ప్రజలను నాశనము చేయవద్దు, వారిని బతకనివ్వండి అని అన్నప్పుడంట అందరికీ అది నచ్చి యూదులను దేవుడు దీవిస్తున్నాడని ఎన్నుకొని అనేకులు కూడా ఏం చేస్తారంటే మేము కూడా యూదులుగా మారిపోతామని ఆ వంశంలోకి వచ్చేస్తారంట. దేవునికి స్తోత్రం. అలాగ యూదా ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారిని నాశనం చేయడానికి గ్రీకులు వచ్చారు, వారు వెండితోనూ. అలాగే వారిని నాశనం చేయడానికి రోమా ప్రజలు కూడా, రోమా సామ్రాజ్యం కూడా, అంటే 4 సామ్రాజ్యాలు అని చెప్పాను కదా ప్రియులారా. 1 బబులోను సామ్రాజ్యం, 2 మాదీల పారసీల సామ్రాజ్యం, 3వది గ్రీకు సామ్రాజ్యం, అదే అలెగ్జాండర్ ది గ్రేట్. 4వది మనం చూసిన వారి మీద రోమా సామ్రాజ్యం, సీజర్ చక్రవర్తి పరిపాలన. ఈ 4 సామ్రాజ్యాల్లో యూదులను నాశనం చేయాలి. ఈ 4 సామ్రాజ్యంలో యూదులను బ్రతకనివ్వకూడదు. అందుకని 3వది నేను చెప్పట్లేదు, కానీ గ్రీకు సామ్రాజ్యం గురించి మనందరికీ తెలిసింది. ఇక 4వది మనం చూసిన వారి మీద రోమా సామ్రాజ్య ప్రజల్లో యూదులలో నుంచి ఘనమైన వాడు వస్తాడని మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో హేరోదు చక్రవర్తి విన్నాడు. అక్కడ కూడా యూదులు బతకనివ్వకూడదు అని చెప్పి 2 సంవత్సరాల్లోపు మా పిల్లలు ఏం చేశాడయ్యా అంటే సంహరించినట్లుగా గొప్ప వధ జరిగినట్లుగా కనబడుతుంది ప్రియులారా. ఈ మాటలు నేను ఎందుకు తెలియజేస్తున్నానయ్యా అంటే ఒకే ఒక్క విషయాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. యూదా జాతి ప్రజల్లో అనగా యెషయా యూదా జాతి ప్రజల నుండి ఎవరు పుట్టకూడదు అయ్యా అంటే వేరు చిగురు పుట్టకూడదు, వారు మొద్దుగానే ఉండాలి అనుకుంటున్న వారి జీవితంలో
కానీ ప్రవచనము సెలవిస్తున్నట్లుగా మొద్దులో నుంచి ఏం పుట్టిందంటండి? చిగురు పుట్టిందంట. ఆశీర్వాదం లేకుండా బ్రతుకుతున్న కుటుంబాలలో, దీవెన లేకుండా బ్రతుకుతున్న కుటుంబాలలో, ఇదిగో ఇప్పుడే ఆ యూదులు ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన, ఆయన చెంతకు చేరిన, ఆయనను స్వకీయ రక్షణకు అంగీకరించిన, ఇదిగో యోధా ముద్దు గారిపోయిన జీవితాల్లో చిగురు పుట్టినట్లుగా మీ కుటుంబంలో, మన కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదం అనే వేరును దేవుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. దేవుడు మీకు ఇచ్చును గాక. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని అంటాడో తెలుసా? యేసు అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడని యేసుక్రీస్తు అన్నాడు. చాలా మందికి అది అర్థం కాల. అబ్రహాము ఆశీర్వాదానికి గుర్తు, దావీదు శాశ్వత రాజ్యానికి గుర్తు. ఈ రెండుని సంపాదించుకోవడానికి వారసులు ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయన శాశ్వత రాజ్యములు ఏలువాడు. లూకా సువార్త 17వ